ఉపాయం చెప్తాను. చెప్పండి. ఇలా రండి. పరమానందయ్య గారికి ఒక్కతే కూతురు. ఆ అమ్మాయిని మీ అబ్బాయి కుట్టిస్తాడు. పెళ్ళయిందా అల్లుడిని రక్షించుకునేందుకు రాజవైద్యులు ఏమిటి, కొండ మీద కూతురు కూడా ఆయన తెచ్చుకుంటారు. ఈ పని చేసామంటే నీకు 1000 వరహాలు ఇస్తాను. అయితే ఇప్పుడు చూస్తాను. అందాక ఇప్పుడు ఎందుకండి బాబారు? అబ్బబ్బా, హర హర శివ శివ చంద్రశేఖర దొంగ నాయకుడికి తగ్గ పెళ్లి కూతురే. ఎవరి పెళ్లి కూతురు? బ్రాహ్మణోత్తమ, మీరు కూడా నన్ను ఆక్షేపించడం న్యాయమా? ఆక్షేపించడం కాదులే అమ్మా. చిత్తం తెప్పించు. ఎండలో వచ్చాను, ప్రాణం కరెక్టిపోతుంది. గిరిజా అమ్మాయి, మామయ్యకి మంచి తెచ్చి పెట్టాలి. ఎక్కడి నుంచి రాక? చంద్రపూర్ నుంచి ఇక్కడికి 6 కోట్ల దూరం ఉంటుంది. అబ్బా, అక్కడ మీ గిరిజకి మంచి సంబంధం చూశాను. ఏమిటి మా అమ్మాయికా? అవునమ్మా, నాకు ఇది వరకు తెలీదు. శంకరయ్య గారిని లక్షాధికారులు. పాడి పంట, భూములు, బుట్టలు, దూడలు, దుట్టలు, మేడలు, మిద్దెలు, అబ్బబ్బబ్బా ఎంత ఐశ్వర్యం అనుకున్నావు. వాళ్ళ కూడా ఒక్కటే కొడుకు. మీ అమ్మాయికి ఇడు చూడు, అన్ని విధాలా తగిన సంబంధం. అలాంటి సంబంధం కోసమే చూస్తున్నావు అన్నయ్య. మాకున్నదల్లా ఒక్క ఆడపిల్ల, అల్లారు ముద్దుగా పెరిగింది. అందుకేనమ్మా వాళ్ళకి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. నేను లేనిపోని వంకలు చెప్పేసి మీకు ఈ శుభవర్తమానం చెప్పాలని ఏకాకి వచ్చేసాను. మీ బావగారు రాజభవన్ నుంచి వస్తారు. ఆయనతో మీరే చెప్పండి. ఆయన సరే అంటే వెంటనే వెళ్దాము. వెళ్ళటమే కాదు, వెంటనే దరఖాస్తులు దించుకుని రావాలి, లేకపోతే మించిపోతుంది. అలాగే. ఏమే గిరిజ, మంచి అదృష్టవంతురాలు. నవమన్మధుడిలోంచి భర్త రాబోతున్నాడు. చూడమ్మా, కూర్చోనాయా. బృంగి, ఇక 2 కాళ్ళు నావి. నా కాళ్ళు నువ్వు ముట్టుకున్నావో నిన్ను ఇలా చెంపకాయ కొడతాను. అరే బయలు ఇలా రండి. ఎవరు? ఏమండి? చెంపకాయ అంటే ఇలా కదరా. మరి ఎలాగండి? నేను చెప్పనా? చెప్పండి. ఇలా కొడితే చెంపకాయ, ఇలా కొడితే డిప్పకాయ, ఇది ఇలాగా, ఇలా కొడితే జల్లకాయ, ఇలా కొడితే మొట్టికాయ, ఇలా కొడితే కొంచెం. చాలా బాగా చెప్పారు. రే మణి పని శృంగి అందరండ్రా, గణపతి కైలాసం చాలా బాగా చదివిస్తున్నారు. చూడండిరా. అయ్యా, మా వాళ్ళంతా నేర్చుకుంటారు. ఆ పాట మరొక్కసారి చదివివ్వండి. చెప్పాల్సిందే. ఇది చెంపకాయ, ఇది డిప్పకాయ, ఇది జల్లకాయ, ఇది మొట్టికాయ, ఇది కొట్టం. అయ్యయ్య, అది కాదురా. డిప్పకాయ అంటే మీ అమ్మ కడుపు కాదా? నా మీద ప్రయోగం చేస్తున్నారు. ఏమిటా ఇది? మా వాడిని చంపేస్తారా ఏంట్రా? చంపడం లేదండి, నేర్చుకుంటున్నా. ఈ పాట మీరు ఎప్పుడు చెప్పలేదు గురువు గారు. ఎంత బాగుంది అనుకున్నారు. ఏమిటి తలకాయ? వచ్చామంటే మూర్ఖుడా, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే. ఒక పెద్ద మనిషి మన ఇంటికి వస్తే వినయ విధేయతలు చూపించాలి కానీ ఇలా కొట్టి చంపుతారట సన్నాసులారా. శివ శివ, రక్షించారు బాబు గారు. అబ్బా, బుర్రవాడి కొట్టేశారు. అబ్బా, వాళ్ళు ఒట్టి అమాయకులు, బుద్ధిహీనులు బావగారు. లోపలికి పడండి. ఏమిటి? మధుపానం. మధుపానం విరమించాం. మధుపానం విరమించారు, మనోహరిని విసర్జించారు. ఎందుకింత వ్యక్తి ఇలాగే తప్పకుండా అయిపోతారా? అంతటి మహద్భాగ్యం ఈ జన్మ కలిగింది. ఇంకా కావాల్సిందే ఉంది.
ఈవేళ చంద్రపురికి వెళ్ళాలి. మన బండివాడితో బండి తీసుకురమని చెప్పండి. చెప్తాం గురుగారు. మర్చిపోయాను. డిప్పకాయ అంటే రారా? డిప్పకాయ అంటే నా మనసు మహారాజు అధీనమైపోయింది. ఎంత మళ్లించుకుందామన్నా సాధ్యం కావట్లేదు. ఆ దిక్కుమాలిన దాన్ని ఎలాగైనా రాజమండ్రి నుంచి వెళ్ళగొట్టాలి. అది నాకైనా సాధ్యమవుతుందమ్మా. నేను చెప్పే మాట విను. మహారాజు దుర్మార్గుడని, త్రాగుబోతని, విషయలోలుడని, పాప పుణ్యాలు కూడా పరిగణించడని దాన్ని చెవి దగ్గర గూడు కట్టుకుని బోధించు. నేను బోధిస్తాననుకోండి, ఆమెకి భూలోకంలో ఏం తెలుసు? ఎక్కడికి పోతుంది? అడవిలోకి. అడవిలోకమ్మా? అదేనే. ఒళ్ళు తెలియకుండా మహారాజు ఏ రాత్రి వచ్చి మీద పడతాడో అడవిలో ఉండే ఏ ఋష్యాశ్రమానికైనా వెళ్ళిపోతే మంచిదని ఉపదేశించి నీ వల్ల పడి భయపడిందా ఏ రాత్రి చాటుగా దాటించి. చిత్తం ప్రయత్నిస్తాను. ప్రయత్నించడమే కాదు, ఈ కార్యం ఎలాగైనా సాధించావా నీకింకా 10 రెట్లు బహుమానం ఇస్తాను. అలాగేనమ్మా. కానీ మీరు ఈ కోపంతో మహారాజు గారు దర్శనం మానేకండి. ఎవరో పెద్ద మనుషులు వచ్చారా? లేవండ్రా, పెద్ద మనుషులు వచ్చారా? అబ్బా, ఎంత లావో ఎంత ఎత్తురా! వీళ్ళు చాలా గొప్ప పెద్ద మనుషుల్లా ఉన్నారా? చూస్తే తెలియటం లేదు. వీళ్ళ దగ్గర మనం చాలా వినయ విధేయతంతో ఉండాలి. చిత్తం దయచేయండి. దయచేయండి. మీలాంటి పెద్ద మనుషుల్ని నేను ఎప్పుడూ చూడలేదండి కదరా? అవునరా, ఇంట్లో దయచేయండి. రండి, దయచేయండి. ఈ గెదవది చిత్తం మా గురువు గారిదండి. లోపలికి దయచేయండి. రండి.